ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్విరామంగా చేస్తున్నటువంటి పాదయాత్ర చివరి అంకానికి చేరుకుంది. ఈ చివరి అంకానికి చేరుకుంటున్న వేళ చాలా మంది రకరకాలుగా స్పందిస్తూ ఉంటే, ఓ మహిళా అభిమాని మాత్రం ఏ రకంగా స్పందించిందో తెలుసా? ఆ మాటలు వింటుంటే ఒక్కొక్కరికి ఒళ్ళు గగురు పొడిచేలాగా ఉన్నాయి. అంత గొప్పగా ఆమె వర్ణించింది. ఆమె మాటల్ని ఇక్కడ మీకు అందిస్తుంది మైరా మీడియా. జనం గుండె చప్పుడు మోస్తూ సాగిన యాత్ర, ప్రజా సంకల్పాలను గుండెల్లో నింపుకుంటూ సాగనే యాత్ర, ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు సాగనే యాత్ర. హత్యా ప్రయత్నంతో రక్తం చిందిన ఎల్లో మీడియా ఎంత తక్కువ చేయాలని చూపాలనుకున్నా ప్రజా సంకల్పం ముందు చిన్నబోయాయి. 13 జిల్లాల మీదుగా సాగిన ఈ యాత్రలో కర్షక, కార్మిక, మహిళలు, వృద్ధులు అన్ని వర్గాల వారి సమస్యలు వింటూ వారికి భరోసా ఇస్తూ, జనం గొంతు వింటూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారి సంకల్పాలను మోస్తూ జన నీరాజనాలతో సాగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాత్ర మరికొద్ది గంటల్లో ఇచ్చాపురం వద్ద ముగియనుంది. ప్రజా సమస్యలు వింటూ వారికి అండగా ఉంటానని హామీ ఇస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 3700 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేశారు. అధికారంలోకి వస్తే చిన్న సన్నకారు రైతులకు 50,000 రూపాయల సాయం, 3,000 కోట్లతో రైతు స్థిరీకరణ నిధి, కరువు వరదల సాయానికి సంబంధించి 2,000 కోట్ల నిధితో పాటు పావలా వడ్డీ పథకం ఉంటుందని హామీ ఇచ్చారు. డ్వాక్రా మహిళలకు ఆసరా పథకం ద్వారా రుణాలు ఇస్తామని ప్రకటించారు. వృద్ధుల పెన్షన్ 2,000 రూపాయలకి పెంచుతామని, అమ్మఒడి పథకం ద్వారా ప్రతి కుటుంబంలో తల్లి బ్యాంక్ అకౌంట్ కి 1 నుంచి 5 వరకు చదివే వారికి ఒక్కొక్కరికి 500 రూపాయల చొప్పున, గరిష్టంగా ఇద్దరికి 1000 రూపాయలు, 6 నుంచి 10 తరగతి వరకు చదివే వారికి 750 రూపాయల చొప్పున ఇద్దరికి 1500, ఇంటర్మీడియట్ వారికి నెలకు 1000 రూపాయలు ఇస్తామన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కరువు కాటకాలతో అల్లాడుతున్నప్పుడు, నిరాశ నిస్పృహలతో రైతన్నులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నప్పుడు తమను ఆదుకునే వారేరని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్న దయనీయ పరిస్థితుల్లో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సాహసోపేతమైన ప్రజా ప్రస్థానం యాత్ర చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ప్రారంభించి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు అప్రతిహతంగా కొనసాగించారు. నడి వేసవిలోనూ 40 డిగ్రీల ఎండను సైతం లెక్క చేయకుండా 68 రోజుల పాటు 11 జిల్లాల్లో ప్రజలను పలకరిస్తూ ఇచ్చాపురం వరకు 1475 కిలోమీటర్ల మేర పాదయాత్ర పూర్తి చేశారు. అప్పటి టీడీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన ఈ యాత్రకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలిపారు. పాదయాత్రలో జనం చెప్పిన సమస్యలపై ముఖ్యమంత్రి అయ్యాక రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పాటు ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్సులు, డ్వాక్రా సంఘాలకు పావలా వడ్డీకే రుణాలు, జలయజ్ఞం, రాజీవ్ ఉద్యోగశ్రీ తదితర పథకాలను ప్రవేశపెట్టి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు ఆ దేవుడు కొడుకే నేడు మరల పాదయాత్ర కొనసాగిస్తూ ప్రజలందరికీ దగ్గరవుతూ ఉన్నారు. మరికొద్ది రోజుల్లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారు. అందులో సందేహమే లేదు. జై జగనన్న, జై జై జగనన్న.